సో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ప్రోడక్ట్ పేరు కార్గో ఈటో బల్కీ ప్లస్. ఈ బల్కీ ప్లస్ అని ఎందుకున్నామంటే ఈ వెహికల్ని ఎవరైనా ముందుగా చూడంగానే వాళ్ళు అనుకున్నది వావ్ బల్కీ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ రావడంతో దీనికి బల్కీ ప్లస్ అనే పేరు పెట్టాం. అయితే ఈ బల్కీ ప్లస్కి ఇంచుమించు 550 కేజీల వరకు అంటే హాఫ్ టన్కి పైన మరి క్యారీ చేసే కెపాసిటీ ఉంది. ఈ వెహికల్స్ ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్, ఉడాన్లో చాలామంది ట్రాన్స్పోర్టర్సే కానీ లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేటర్సే కానీ ఈ వెహికల్స్ని కొన్ని వాడుతున్నారు. ఈ వెహికల్స్లో కూడా మనం చూసినట్లయితే అన్నీ అగైన్ మళ్ళీ కార్ లైక్ ఫీచర్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ బకెట్ సీట్ ఉంది. బకెట్ సీట్ విచ్ ఈస్ అగైన్ అడ్జస్టబుల్. ఇది ముందుకి వెనక్కి కూడా డ్రైవర్ హైట్ ప్రకారం వస్తుంది. అంతేకాకుండా దీనికి సీట్ బెల్ట్ ఉంది, మంచి నెక్ సపోర్ట్ అండ్ మంచి బ్యాక్ సపోర్ట్ కూడా దీని నుంచి ఉన్నాయి. అయితే ఈ వెహికల్కి రియర్ వ్యూ కెమెరా కూడా ఉందన్నమాట. అంటే మనం రివర్స్కి వెళ్తున్నప్పుడు అది నేను వెళ్తున్నప్పుడు చూపిస్తాను. ఆ రివర్ వ్యూ కెమెరా ద్వారా ఎవరు కూడా మరి వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, చక్కగా ఇట్లానే చూస్తూ వెళ్ళొచ్చు. అండ్ తర్వాత మళ్ళీ ఇది మీరు గమనించినట్లయితే దీన్ని ఏమంటామంటే మనము విజిబుల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు చూసినట్లయితే ఇది చాలా గ్రాండ్గా మనం ఇచ్చాం. ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ అనేవే లేవు. అందరికీ మరి డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి అన్ని చక్కగా కనిపిస్తుంటాయి. అయితే ఒక డ్రైవర్ కమ్ డెలివరీ అసోసియేట్కి మరి టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి డెలివరీ టైంలో జరగాలి. కాబట్టి ఈ వెహికల్ డిజైన్లో ఏం చేశామంటే ఏది కూడా మరి డ్రైవర్ మార్గంలో మరి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అన్నీ తీసేసి ఇచ్చాము. సో చక్కగా డ్రైవర్ వస్తాడు, వచ్చిన వెంటనే డెలివరీస్ చేసి వెళ్ళగలుగుతాడు. అయితే మనం ఈ కార్గో బాక్స్ చూసినట్లయితే ఈ కార్గో బాక్స్ కూడా మనం ఈ కారుగేటెడ్ డిజైన్ ఎందుకు ఇచ్చామంటే ఇదే ఈ వెహికల్కి ఇచ్చేటటువంటి స్ట్రెంగ్త్. అండ్ ఇది ఇంచుమించు మనకి 6 ఫీట్ లెంత్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3.8 క్యూబిక్ మీటర్ ఆఫ్ వాల్యూమ్ కెపాసిటీ మనకు ఉంటుంది. ఇదిగో నేను మీకు చెప్పినటువంటి రియర్ వ్యూ కెమెరా ఇదిగో ఇక్కడే ఉంది. అంతేకాకుండా ఈ వెహికల్లో మళ్ళీ ఉన్నటువంటి కొత్త విషయం ఏంటంటే మనం ఇక్కడ ఒక సైడ్ డోర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే టెక్నాలజీ అంటారు. దాని అర్థం ఏంటంటే ఒకసారి లోడ్ చేసిన తర్వాత ఆ డోర్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్లోడింగ్ అంతా కూడా మనము ఇందులోంచి ఓపెన్ చేసుకొని అన్లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో అన్ని రకాలుగా ఈ వెహికల్ వీల్ బేస్ చూసినట్లయితే సాధారణమైన వెహికల్స్ 2.2 మీటర్స్ అయితే ఇది ఇంచుమించు 2.7 మీటర్స్. సో అన్ని రకాలుగా this vehicle meets all the requirements. అందుకనే ఈ వెహికల్ this has become the darling of the last mile intra-city operations in the country. అయితే ఈ వెహికల్కి కూడా బ్యాటరీ కెపాసిటీ 9.4 kWh. అది ఛార్జ్ అవ్వడానికి ఇంచుమించు 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఒకసారి ఫుల్గా ఛార్జ్ అయ్యాక అది ఇంచుమించు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే 1 కిలోమీటర్కి రూపాయి కంటే తక్కువ ఖర్చులోనే మీరు మరి ఆ ఖర్చులోనే మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా లిథియం అయాన్ అడ్వాన్స్డ్ బ్యాటరీతో తయారైనవి. మరి చాలా వాళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీతో చేస్తున్నారు. మనం లిథియం అయాన్ అడ్వాన్స్డ్ బ్యాటరీతో చేశాం కాబట్టి వీటి లైఫ్ కూడా ఉంటుంది. ఈ వెహికల్స్కి మనం ఇచ్చే వారంటీ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ వారంటీ 3 years వారంటీ ఇస్తున్నాం. అయితే బ్యాటరీస్ మీద ఇంకొక సంవత్సరం ఇచ్చి 4 years ఎక్స్టెండెడ్ వారంటీ బ్యాటరీస్ మీద కూడా మనం ఇస్తున్నాం.